నన్నందరూ కలిశారు, కొంతమంది కొత్తగా వచ్చారు. ఒకటి మీరేంటంటే నా దగ్గర ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా స్టాఫ్తో కానీ నాతో కానీ వినిపిస్తుందా? మా స్టాఫ్ కానీ నాకు కానీ పర్సనల్గా ఏది కావాలన్నా అది షేర్ చేసుకోవచ్చు. ఇది డబ్బు కోసం కట్టిన ఆసుపత్రి అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పేద ప్రజలకి చేరువతో ఎంతో మంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి, ఎందుకంటే ఒక గవర్నమెంట్ డాక్టర్గా నాకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. సో ఆ ఇబ్బందులన్నింటినీ మనం దూరం చేయాలి. ఖచ్చితంగా మనం పేద మధ్య తరగతి వాళ్ళకి ఒక మంచి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్ కట్టించాను. కాబట్టి ఈ రంజాన్ మాసంలో మీ అందరికీ తెలుసు, రంజాన్ మాసం చాలా పవిత్రమైంది. అందుకే ఈ రంజాన్ మాసం అంతా కూడా నేను ఉచితంగా ఓపీ స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తగ్గట్టుగా అన్ని స్పెషాలిటీస్ ఈ నెలాఖరికల్లా వచ్చేస్తాయి. అంటే నేను మీకు తెలుసు, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ పెయిన్ సంబంధించండి, గుండెకి సంబంధించి మా మేడం గారు ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు సంబంధించి, తర్వాత అన్ని సర్జరీలు, ఏ సర్జరీలు కావాలంటే ఆ సర్జరీలు అన్ని కావాలంటే అతి తక్కువ ఖర్చుతో కొద్ది రోజుల్లో ఆరోగ్యశ్రీ కూడా తీసుకురాబోతున్నాం. ఇప్పుడే పర్మిషన్స్ అవి రావాలి. సో ఆరోగ్యశ్రీలో అన్ని వైద్య సేవలు ఇక్కడ మీకు కనుక ఖర్చు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా మా మేనేజ్మెంట్ వాళ్ళు రెండోది నేను డైరెక్ట్ గా ఇక్కడ ఒక నంబర్ కూడా నేను పెట్టేస్తాను, డైరెక్ట్ గా నంబర్కి ఫోన్ చేసేయచ్చు. సార్ మాకు ఇలా ఉంది ఇబ్బందులు, ఇలా చేయండి అని. ఇది మీ హాస్పిటల్, నా హాస్పిటల్ కాదు, ఇది మీ హాస్పిటల్. మీరు చక్కగా రండి, మంచిగా వైద్యం చేయించుకోండి. నిన్న 3 ఏళ్ళు మంచిగా ఉండాలని ఆశిస్తూ ఈ రోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి, ఈరోజు కొంచెం లేట్ అయింది, క్షమించాలి. ఎందుకంటే మా అన్ని కొంచెం సెట్టింగ్ చేసుకోవడం ఇబ్బందులు ఉన్నాయి. కొత్తలో ఒక వారం రోజులు పోతే అన్ని దాంట్లో సర్దుకుంటాయి. పాత హాస్పిటల్లో ఇరుగ్గా ఉంటుందో మీకు తెలుసు. నిజంగా ఇన్ని రోజులు నాకు భరిస్తా వచ్చారు. కేవలం నా మీద ఉన్న నమ్మకం, ఎప్పుడు బాగుందని రోజు కాలేదు. ఈ రోజు నా హాస్పిటల్లో మీ ఎదురుగా అవుతున్నాను. కేవలం ఇది నా స్వయం కృషి కాదు, మీ అందరి యొక్క కృషి వల్ల నా హాస్పిటల్ నేను స్థాపించగలిగాను. చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇలాగే అన్ని స్పెషాలిటీస్ అతి తక్కువ ఖర్చుతో నేను సర్వీస్ అందించాలి. పేద ప్రజలకి అతి చేరువుగా ఉండాలి అనే ఆకాంక్షతో నేను ముందుకెళ్తున్నాను. దయచేసి మీరందరూ నన్ను దీవించండి, ఇలాగే నన్ను కనిపెట్టండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ.